డీజిల్ కొట్టించరా తల బాదుకున్నాను. ఎవరైనా విన్నారా? రే, నువ్వు డీజిల్ తక్కువగా ఉందన్నావు గానీ మొత్తం లేదని చెప్పలేదుగా. కారణం ఉంది. 1000 రూపాయలు. నేనెందుకు ఇవ్వాలి? ఎందుకా? ఈ రిస్క్ అంతా నీకే. డీజిల్ పోయించుకోవడం రిస్క్ తీసుకోవడమా? డబ్బులు ఇచ్చాక ఏదైనా వక్కో. ఏదో తెలియక మాటని అడ్డంగా 150 కొట్టు, మీద చల్లతో నా చేతికి చూసుకున్నా. మామా నమస్తే మామా. రామామా, నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే కనిపించావు. రే అబద్ధాలు పుట్ట, నీ సంగతి నాకు తెలీదా? ఒట్టు మామా, రేపు ఒక ఫంక్షన్ ఉంది, ఫ్యామిలీతో వెళ్తున్నాను. ఆ స్కూల్ సవారి ఉందిగా, అది నీకు అప్పగిద్దాం అనుకున్నాను. అయ్యో, నేను వెళ్ళడం కష్టమే. ఏ మామా? అదే నా ఫ్రెండ్ ఒకడు సూసైడ్ చేసుకున్నానని చెప్పి పారిపోయాడు. అయ్యో, అదేం పర్వాలేదు, ఇంకో ఫ్రెండ్ ఉన్నాడే, వాడు నువ్వు చస్తే చావన్నాడు. వాడికి ఏమన్నా పిచ్చా? అవునవును, చాలా పెద్ద పిచ్చాడు. ఫ్రెండా? సరే మామా, నువ్వు ఆ పని చూడు, నేను మన స్టాండ్ కుర్రాలకి ఆ పని చెప్తాలే. ఓకే మామా. రే, ఇప్పుడు వాడు అడిగారా నేను ఎక్కడికి వెళ్తున్నావని? రే, అడుగుతున్నాను కదా, ఎక్కడ చూస్తున్నాడు? అలాగా, సరే కూర్చో. మామా ఆగు, వద్దు. రూపేష్ వెళ్దాం. ఏమైంది? కృష్ణ ఫ్రెండ్స్. రేయ్, ఏంట్రా లుక్కు, బయలుదేరు. ఏంట్రా? ఏంట్రా వద్దు, అనవసరంగా ప్రాబ్లం వస్తుంది. రేయ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే చావు కొడతాను. ఏంటి చావు కొడతావా? ఆ రోజు నీ ఫ్రెండ్ కృష్ణని చచ్చెట్టు కొట్టాను. ఏంటి కొట్టావా? అలాగే నిన్ను కొట్టాలా? ఏం చేస్తారా? చూడండి, అనవసరంగా గొడవలొద్దు. నాకు కృష్ణకి మధ్య అంతా అయిపోయింది. అంతా అయిపోయింది ఊరందరికీ తెలుసు కదా. ఏ మైండ్ యూ వర్డ్స్. మా ఇంటికి తాగుచ్చి గొడవ చేస్తే ఎవరైనా ఊరికే ఉంటారా? లవ్ చేసి వదిలిస్తే గొడవ చేయకుండా గోలు కొరుకుంటూ కూర్చుంటాడా? ఏంటి అమ్మాయి దగ్గర గొడవ పడుతున్నారో? ఏదైనా సరే ఇంట్లో చూసుకోండి. అన్ని మాకు తెలుసు, నువ్వు పని చూసుకుని నోరు మూసుకుని వెళ్ళు అని చెప్పడానికి ఒక్క నిమిషం కూడా పడతానా? కానీ నిన్ను చూస్తుంటే అలా అనుభూతి కావడం లేదు. ఇదిగో ఈ చెత్త ఉన్నాడే, పెట్టించి నా ఫ్రెండ్ కొట్టాడన్నా. దానికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో 2 సైడ్లు కాలేసి కూర్చుందే ఇదే. చివరి వరకు ఆ వెనకాల కూర్చుంటే ఈ సమస్య ఇప్పుడు వచ్చేదా? ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్, ఫోన్ ఆఫ్ చేసి చావడానికి పోయాడు. ఇప్పుడు ఉన్నాడో లేదో కూడా తెలీదు. ఏదున్నా సరే ఇక్కడే మాట్లాడుకోండి. వెళ్ళబోయా, వెళ్ళమంటుంటే వెళ్ళు. ఏంట్రా చూపు? ఇంకొంచెం కుర్మయ్యాయి. రే, కృష్ణగాడు ఏదైనా చేసుకోక ముందే మనం వాడిని కనిపెట్టాలరా. స్వామి, వాడి నెంబర్ చివరిగా ఎక్కడ రీచ్ అయిందో కనుక్కున్నావా? అడిగాను మావా, రేపు ఉదయం తెలుస్తుంది. ఒకవేళ చెప్పినట్టే సూసైడ్ చేసుకున్నాడా? రే, పాజిటివ్ గా మాట్లాడరా, అలాంటిది ఏం జరగదు. పాజిటివ్ గా మాట్లాడినప్పుడు నువ్వు పాజిటివ్ గా మాట్లాడుంటే ఇప్పుడు ఎందుకు నెగిటివ్ గా మాట్లాడతాను? మైదీనొద్దు, గట్టిగా ఏడుస్తాను, నీ పరువు పోతుంది. రే, వాడి మీద ఎందుకు రే ఎగురుతావు? ఊరుకోరా. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? రే, అదంతా వద్దు. ఎందుకంటే ఆడిరుకుంటాడు. నేను దాని గురించి అనడం లేదు. పోలీసులు లవ్ ప్రాబ్లం అంటే అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు. కృష్ణ వాళ్ళ నాన్నేమో కృష్ణ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు అన్నారు. ఆయన్ని మనమే మేనేజ్ చేయొచ్చు, అందువల్ల మనమే డీల్ చేద్దాం. ఎలా డీల్ చేయడం? వెతుకుదాం. వాడి బైక్ ఆఫీస్లోనూ ఇంట్లోనూ లేదు, అప్పుడు సిటీలోనే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. బైక్ మీద వేరే ఊరికి ఉంటే నా వైపు అలా చూడడం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను చెప్తానురా, వాడిప్పుడు కూడా లాంగ్ డ్రైవ్ కి బైక్ లో వెళ్ళడు. అలా ఒకవేళ ఊరు వెళ్ళాలంటే వాడు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లో ఉన్న పార్కింగ్ లోనే బైక్ పార్క్ చేస్తాడు. సో రమేష్ చెప్పినట్టు మనం వెతుకుదాం. కానీ అంతకంటే ముందు కృష్ణ మనతో విడిగా మాట్లాడినప్పుడు ఏదైనా ఒక విషయం గురించో, ఒక ప్లేస్ గురించో పర్టికులర్ గా మనతో చెప్పుంటాడు. అలా ఏదైనా చెప్పాడు? ఆలోచన చెప్పు. నేను ఆలోచిస్తాను మావా. రే మామా, నీకు మాత్రం చెప్తున్నాను, ఇంకెవరికి చెప్పలేదు. మైతన్ రమేష్ కూడా చెప్పలేదు. రాత్రి దివ్య ఇంటి కాంపౌండ్ ఎక్కి దూకి నేను దివ్య కిస్కా ట్వైస్ వచ్చి చండాలం. మామా, నీకు మాత్రం చెప్తున్నాను, ఇంకెవరికి చెప్పలేదు. నిన్న రాత్రి నేను దివ్య ఏంటి సెల్ఫీ తీసుకున్నారా? రే కిస్కరా. ఏంటి నీకు అదేనా? సేమ్ టు సేమ్. మనకే అదే తట్టింది. మనోడు ఇప్పుడు ఆ థాట్స్ లోనే ఉంటాడు. వీడు కొత్తగా ఏమొస్తుందేంటి? రేయ్, వాడు నుంచి కనిపెట్టేశాను రా.